ఆడ కారు ఉంది కదా, ఆ కారు చూస్తే ఉత్తర ఈశాన్య వీధి పోటీ అంటే ఈడెంజుడు ఎట్లుందో నారాజు ఈడు ఎట్లుందో అట్లుంది మీ ఇంట్లో. ఇక్కడ లొకేషన్ ఇట్లుంది, ఇది ఈశాన్య వీధి పోటీ ఉంది. ఇట్లా ఇటుండి మీకు సంపాదించింది ఈ స్థలం. మీకు సంపాదించిన తర్వాత బాగానే ఉన్నారు కొంతకాలానికి, కానీ ఈ తూర్పు అద్దయింది కొంచెం. ఈ తూర్పు అద్దయితే అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడమా, లేకుంటే ఎప్పుడు మీ అన్నదమ్ముల ఊరికి ఉత్త ఆడపిల్లలు ఉండడమా, లేకపోతే పెళ్ళైన ఆడపిల్లకి ఇబ్బంది కలగడమా జరిగిండాల. ఇప్పుడు పెళ్ళైన ఆడపిల్ల ఇంటికి రావడం ఆమెకి ఇబ్బంది కలుగుతుండాలా. ఇది కదా ఇట్లా జరుగుతుంది కదా. మీరు ఇట్లా పంచుకున్నారు, దీన్ని పంచుకొని ఒక మెట్లు ఇట్లా వేసుకోను. ఇలా వాయువంలో గుంత ఉంది. ఇప్పుడు ఇలా పంచుకున్నాక ఇలా వాయువంలో గుంత ఉంది నిండా. ఇలా పంచుకున్నాక ఇలా వాయువంలో గుంత ఉంది. ఈ వాయువంలో గుంత ఉంటే ఏమవుతుందంటే పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం. ఇప్పుడు ఇది పశ్చిమం పంచుకున్నాకను, ఇది ఉత్తరం. పశ్చిమోత్తరం కలిసిన మూలే వాయువం. ఈ మూలకు వాయువు అధిపతి. వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు, స్థిరమైన స్థానం లేదు. వాయువు మూల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి. వాయువం శాస్త్రబద్ధంగా లేని మానసిక ఒత్తులు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోదురు. కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వారు కూడా ఇటువంటి ఇళ్ళలో ఉందరు. మీ అన్నకైతే మనశ్శాంతి లేదు, ఆయన మెంటల్గా కొంచెం కోపి. ఉత్తర వాయువు పెరిగి కానీ వాయువు మూతపడి వాయువులో నూతులు గోతులు ఉన్నా, ఈశాన్య కన్నా పల్లమైన ఉత్తరవాయు వీధి పోటు ఉన్నా, ఉత్తరవాయు నడకున్నా వాయువం ప్రశ్నపడి ఉంటారు. అంటే ఉత్తరవాయు పెరిగి కానీ వాయువు మూతపడి వాయువులో నూతులు గోతులు గుంతలు అవి ఉండే కదా. ఈశాన్య కన్నా పల్లమైన ఉత్తరవాయు నడకున్నా వాయువం ప్రశ్నపడి ఉంటారు. వాయువం ప్రశ్న వలన శత్రువులు పెరగడం, ప్రేమ వ్యవహారాలు ప్రేమ వివాహాలు జరుగుతాయి. వాయువ దోషం ఉంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే. ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. ఈ వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడైతే ఆత్మహత్యలు జరుగుతాయి. నైరుతి దోషాలు తోడైతే హత్య చేయడమో జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వాయువ దోషాలున్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. వాయువ దోషాల వల్ల స్థానభ్రంశం కలగడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్న వాయువ దోషాలు ఉంటే ఆర్థికంగా చితికిపోవడం, అయిపోయడం, ఇంట్లో అమ్మకానికి రావడం, వేలంలో అమ్మకం అవ్వడం జరుగుతుంది. ఈ వాయువ దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం, అప్పు తీర్చడమే కష్టం. స్థిరమైన నిర్ణయాలు లేక చేపట్టిన పని ఏది కలిసి రాకపోవడం, ఆ ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి సంఘటనలు వాయువ దోషాల వల్ల జరుగుతాయి. వాయువ దోషాలు ఇంటి యజమానురాలు, ఆ ఇంటి మూడవ కుమారుడు, మూడవ సంతతి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. మూడవ కొడుకు మీద చూపుతుంది. మూడవ సంతతి ఎవరో మీ అమ్మకు, మీ ఎత్తకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు ఆడపిల్ల తర్వాత మా వాడు మూడో సంవత్సరం ఆయన మీద బాగా బలంగా చూపుతుంది. అయితే ఒకటవ సంతతి ఒకటవ కుమారుడిపై దీని ప్రభావం నేను గమనించడం జరిగింది. ఒకటవ సంతతి మూడవ సంతతి రెండు ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు. కూతురు ఉంది కదమ్మా ఒకటో సంతతి అంటే అట్లా కాదమ్మా. ఒకటవ సంతతి కానీ ఒకటవ కుమారుడు కానీ, ఇప్పుడు నేను చెప్పేది నేను అర్థం కాలేమ్మా. మూడవ సంతతి కానీ మూడవ కుమారుడు కానీ, సంతతిలో మీ అక్క పెద్ద అవుతుంది, కుమారుల్లో మీ అన్న పెద్దోడవుతాడు. ఇప్పుడు గృహానికి గృహావరణకు వాయువం పల్లంగా ఉండిన గృహ యజమానికి తన పుత్రులే శత్రువులే ప్రవర్తించరు. వాయువం మూతపడినా వాయువం పల్లంగా ఉన్నా అంటే కుటుంబ సభ్యులు శత్రువులే కొట్టాడుకుంటారు. ఇటువంటి గృహంలో పిచ్చివారుంటో జరుగును. వాయువ దోషాల వల్ల ఆ ఇంటి ఆడసంతతి బాధపడట, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడట జరుగును. వాయువం మూతపడినా వాయువం పల్లంగా ఉండినా భార్యాభర్తలు ఒకరొకరు అనుమానించుకున్నట, అందుగల వారు చెప్పా పెట్టకుండా ఇంట్లో వదిలి వెళ్ళిపోవడం కాక ఇంత ధనవంతులైన ఆర్థిక ఇబ్బందులు కలిగిందరు. ఏం కావడు దీంట్లో కొన్ని ఎన్న జరిగినా అయితే ఇది ఉత్తర ఈశాన్య వీధి పోటు వలన ఈ గుంత ఒకటి మార్చుకుంటే నా రాజు ఇది మీకైతే
సంపాదించింది ఈ వీధి పోటు వలన. ఈ వీధి పోటులో తూర్పు ఉత్తర ఈశాన్య వీధి పోటు విశేషమైన గొప్పతనం కలవి. తూర్పు ఈశాన్య వీధి పోటు వలన గొప్ప పేరు ప్రతిష్టలు గలవారైందరు. ఉత్తర ఈశాన్య వీధి పోటు వలన తరగని సిరులు కలిగిందరు. మొత్తం మీద ఈ రెండు వీధి పోట్లు ఆర్థికంగాను పేరు ప్రతిష్టలను గొప్ప దశలో ఉన్నట్టు చేయను. గృహము వాస్తు విరుద్ధంగా ఉండి కూడా ఈశాన్య వీధి పోటు ఉన్నట్టయితే గొప్పగా రాణించడం అనేది అనుభవపూర్వకంగా తెలుసుకునే విషయం. వాస్తు ప్రకారం గృహం ఉండి ఈశాన్య వీధి పోటు ఉండితే అంటే శుభలక్షణాలు చెప్పతరం కాదు. ఇదైతే అంత ఇంత బ్రహ్మాండంగా సంపాదించింది. పెద్ద సంపాదన మళ్ళీ కదా సంపాదించలేదు. డోన్ల రెండు ఇల్లు కట్టినాక వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేకపోయా. వాళ్ళమ్మ ఆరోగ్యం బాగాలేక వచ్చి అన్ని వచ్చినాక వాళ్ళమ్మ చనిపోయా. వాళ్ళమ్మ చనిపోయినాక వీళ్ళ నాయకు మళ్ళీ పచ్చవాదం వచ్చా. ఇల్లు కట్టినాకనే పిలుచుకొని ఇప్పుడు అంతా సమాస్ రాపించుకొని చూపిస్తా నీకు కొంచెం ఉండు నీ సబ్జెక్ట్ వస్తుందిలే. ఇప్పుడు వాటికి అయిపోయింది కదా చరిత్ర, వాటికి ఒకటి అయిపోయింది. అది ఈ ఉత్తరాంది అయిపోయింది. ఇప్పుడు ఉండేది పరమటిది ఉంది, పశ్చిమాంది. పశ్చిమానికి అధిపతి వరుణుడు. ఈయన పాశనంచే బంధించువాడు. పశ్చిమం వాస్తు శాస్త్ర ప్రకారం లేనిడగా భూతల నరకాన్ని అనుభవిక తప్పదు. పశ్చిమ భాగం ఇంటి యజమానిపై పనిచేయను. తూర్పు కన్నా పశ్చిమం ఖాళీ స్థలం ఎక్కువగాను పల్లంగాను ఉండడం. అంటే తూర్పున అద్దు చేసినారు నరాజు, పశ్చిమాన కాలింది ఉండడం. పశ్చిమ నైరుతి నడక కానీ పెంపు కానీ ఉండడం. పశ్చిమాన వీధి పోటు వసారం ఉండడాన్ని పశ్చిమం భ్రష్టు పట్టడం అంటారు. పశ్చిమ భాగ దోషాల వలన అంటే యజమాని లేకపోవడం, ఉన్న అనారోగ్యవంతుడిగా ఉండి అనారోగ్యవంతుడిగాను అసమర్థుడిగా ఉండి ఆడపెత్తనం విధవ పెత్తనం జరుగుతుంది. ఆ ఇంట ఎక్కువగా విధవ పెత్తనం జరుగుతుంది. ఆడసంతతి ఎక్కువగా ఉండడం, పిల్లలకు పోలియో, పెద్దలకు పక్షవాతం రావడానికి పశ్చిమ భాగ దోషాలు. పిల్లలకు పోలియో అన్న రావాలి, పెద్దలకు పక్షవాతం అన్న రావాలా. ఇప్పుడు కట్టించినాక అదేమ్మా పిల్లలకు పోలియో, పెద్దలకు పక్షవాతం రావడం పశ్చిమ భాగ దోషాలు. పశ్చిమ భాగ దోషాల కలిగిన స్త్రీధనంగా మారుతుంది. అంటే మగసంతతి వృద్ధిలోకి రాక సిరులు తరడం జరుగుతుంది. ఇది ఒకటి అయిపోయా కదమ్మా. ఇంకా మీ అన్న మీ బావ ఇంట్లో చదువుతాం. దానికి పనవటి కాలి ఉంది కదా, తూర్పు అద్దయింది కదా. తూర్పు చెప్తా. తూర్పు దిక్కు నాకు అధిపతి ఇంద్రుడు. ఈయన సుఖపురుషుడు, భోగి, విలాస జీవితం గడిపేవాడు. తనకున్నది 100% అనుభవించేవాడు. అందుకే తూర్పు స్థానం శాస్త్రబద్ధంగా లేని ఇంటిలో వారి ఆస్తిని సొమ్మును పూర్తిగా అనుభవించలేరు. పశ్చిమం కన్నా తూర్పున ఖాళీ స్థలం తక్కువ ఉండడము, అసలు లేకపోవడము, ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరగడము, తూర్పు అద్దుపై కట్టడాలు నిర్మించడము, తూర్పు కన్నా పశ్చిమం బలంగా అవడానికి తూర్పు భ్రష్టు పట్టడం అంటారు. తూర్పు భ్రష్టు పట్టిన గృహాల్లోని వారి ఆస్తులు విక్రయించడం, దుర్వ్యసనాలు, చెడు ప్రవర్తనల నిమిత్తం ఖర్చు చేయడం, అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, ఆస్తి ఆడసంతతి పరమవడం లేదా వారి నిమిత్తం ఖర్చు చేయడం, దత్తపుత్రులకు ఇల్లరికలకు ఆస్తి సంక్రమించడం, రెండవ భార్య ఉంచుకున్న పెనానికి ఆస్తి చేరవేయడం, పిల్లల వలన అవమానం పొందడం, ఆ ఇంటి ఇతర లక్షణాలను బట్టి ఎంత ధనవంతులైన ఆస్తిని సంతృష్టి అనుమతులైన వారు అవుతారు. దీనిలో కొంత జరగాల. ఇది కదా జరుగుతాయి. అంటే ఇప్పుడు ఇట్లా కాదు మీ అన్నది ఇబ్బందులు జరిగింది. లేదా ఇంకా మీకు జరగదు అనమాట. మీకు అక్కడ ఫిలప్ ఉంది, ఇక్కడ ఉంది, జరుగుతుందిలే అందుకే అడుగుతుంది. అక్కడనే జరుగుతుంది అందుకని అడుగుతున్నాను. ఇప్పుడు అదే చెప్పేది. ఇంకొకటి నైరుతి దోషాలకు ఈశాన్య దోషాలు తొలితే ఇంటి పెద్ద కుమారుడు దుర్మరణం, ఆకస్మికమైన కానీ లేదా దీర్ఘ రోగాల కంటే ఇప్పుడు పక్షవాతం, క్యాన్సరు వంటివి జబ్బులు వస్తాయన్నమాట ఏదైనా అని. అయితే ఈ తూర్పు అద్దె అయితే ఇంట్లో ఆగ్నేయం లేకొచ్చినట్టు ఏమన్నా ఆగ్నేయ దోషాల ప్రభావం ఇంటి యజమానురాలు, రెండవ కుమారుడు, రెండవ సొంతపై చూపుతాయి. ఇటువంటి ఇంట్లో యజమాని భార్యను కొలపడం, భార్య ఉండగా ఇంకా కొత్త సంబంధాలు ఉండడం, ఇద్దరు భార్యలు కలిగి ఉండడం జరుగుతుంది. ఇది కదా, వీటికి అయిపోయాయి కదా. ఇప్పుడు పరిస్థితి ఇదేనా, నీ వరకు పర్వాలే. ఇది దీన్ని సరి చేసుకుంటే ఇది పరిస్థితి. ఇప్పుడు అదే నైరుతిలో బాత్రూమ్ అంటే చెప్పేది నువ్వు తలకు, వెన్నెముకకు, కాళ్ళకు, నరాలకు సంబంధించిన జబ్బులు వస్తాయన్నమాట. నైరుతిలో లెట్రిన్ ఉండకూడదు. ఏమ్మా
ఊర నైరుతులు లేకుండా ఒక 3 అడుగులు ఇడిచిపెట్టి అట్లా ఉండొచ్చు కానీ ఇప్పుడు నైరుతి దోష నైరుతి దోషాలకు ఈశాన్య దోషాలకు తోడైతే పెద్ద కుమారుడు దుర్మరణం, ఆకస్మిక మరణానికి గురి కావడం, లేదా హత్య చేయడం, హత్యకు గురి కావడం, లేదా దీర్ఘ రోగాలంటే కాలు పడిపోవడం, పక్షవాతం, క్యాన్సరు, టీబీ వంటి భయంకర రోగాలకు గురి కావడం జరుగుతుంది. ఏమ్మా దక్షిణం పశ్చిమం కలిసిన మూలే నైరుతి మూల అంటారు. ఈ మూలకు నిరతి అనే రాక్షసుడు అధిపతి అయి ఉన్నాడు. రాక్షసుడు దుర్వ్యసనపరుడు, క్షూరబుద్ధులు భక్షకుడు, రక్తపిపాసి అవటం వలన ఈ నైరుతి మూల శాస్త్రబద్ధంగా లేని ఎడలతో రాక్షసు వారికి గురి కావడమో, వారి లక్షణాలు ఆ ఇంటి వారికి రావడమో జరుగుతుంది. ప్రాణం మీదకి తెచ్చేది, ప్రాణాలతో పరువు నిలిపి సంఘంలో పరువు, ప్రతిష్ట, అధికారం అన్నీ కలిసేది నైరుతి మూలనే. ఎప్పుడైతే నైరుతిలో బాత్రూమ్ ఉండమ్మా, తలకు, వెన్నెముకకు, నరాలకు సంబంధించిన జబ్బులు రావడమా, లేకుంటే ఉంటుంటేనే నిద్ర వస్తుంటుంది, అంటే కూలబడిపోయినట్టుంది. అంటే నరాలు వస్తుంటాయి, పనుకుంటా కూడా బంద్ చేసి పనుకుంటాను. అదే జరుగుతుంది. బాత్రూమ్ మీకేస్తే ఇప్పుడు వీళ్ళకి కావాలి కదా కూర్చొని ముందు ఇది కొట్టుకొని పైన కట్టుకున్నాక ఇలా గుంత కట్టుకొని అవి తీసేయి. ఇంకా ఇట్లా చక్క ఈ మెట్లకు చక్క ఇట్లా చక్క కొట్టు. గుంత మీద నడిచినా ఏం కాదు. కొందరు వచ్చి గుంత మీద నడుస్తూనే ఉంటారు, ఎన్ని బ్రిడ్జిలు దాటి వస్తున్నావు. ఇప్పుడు కదా గుంత ఉండేది. ఇప్పుడు గౌడు ఒకటి నేను చెప్తుంటావా? నేను ఒకటి చెప్తుంటావా? ఇప్పుడు కేఈ కృష్ణమూర్తులు గౌడులే, నువ్వు గౌడే. లే అట్లా కాదు, నువ్వు పోతుంటే ఎవడు రాడు నీ ఎంబడి. అదే కృష్ణమూర్తి వస్తున్నా అంటే కొన్ని 100 మంది వస్తారు. అంటే కృష్ణమూర్తి ఇల్లు బాగుంది విషయం చెప్పి, మన ఇల్లు బాగాలేదు. ఇప్పుడు రోగం జయించడానికి ఔషధం సాధన అంటే, మృత్యువుని జయించడానికి యోగాభ్యాసం ఉపయుక్తమైనట్టు, కర్మను జయించడానికి వాస్తు పరికరం అనేది. రోగం జయించాలంటే ఔషధం వాడాల, మృత్యువుని జయించాలంటే యోగాభ్యాసం చేయాల, కర్మను జయించాలంటే వాస్తు పరికరమైనది. ఇంట గెలిచి రచ్చ గెలువని అనుసరించి ఇంట పుష్టి లేక కండపుష్టి రాదని లోకోక్తిని బట్టి సరైన గృహం నిర్మించుకున్నదనే బలము జయము కలుగునని తెలుగుతున్నది. మరి ప్రతి మనుషులకు మిక్కిలి ఆవేదన కలిగినప్పుడల్లా కొంపగూలిపోను, దిక్కుమాలిన కొంపనియు, కొంప తీసినదిరా, కొంప ముంచిన అంటగలదు. బాగా ఆలోచన చేయమ్మా. భూమి మీద మనిషిని వల్లే మనిషి లేడు, గృహం వల్లే గృహం లేదు. ఇప్పుడు గొప్ప ఆపద సంపించినట్టు గృహమే చేసినట్టుగా భావించి తమకు తెలియకుండా సర్వసామాన్యంగా ఇటు మాటలను గురించి దీర్ఘంగా ఆలోచిస్తే, ఇప్పుడు మనిషి వల్లే మనిషి, గృహం వల్లే గృహం లేదు. ఒకరికి ఎవరికైనా జరుగుతుంది అనుకో, యాక్సిడెంట్ జరిగింది నాకు, అబ్బో కొంప ఇటు వాయనే పోతుంది ఏరుచుకుంటా. ఆ తల్లి లారీ కొట్టిందో, ఎలక కరిచిందో, పిల్లి కరిచిందో, పాము కరిచిందో పోదు, కొంప ఇటు వాయి నమ్మ కొంప మునిగిపోయారంటారు. లంచ కొడుకులు ఆ కొంపకి ఇచ్చిన నుంచి నా బిడ్డ ఏడ్చుందిరా అంటాడు. కట్నం వానికి ఇచ్చా, మామకి ఇచ్చా, పిల్లని ఈయనకి ఇచ్చా, ఇంట్లో ఏం చేసింది తిట్టనికే. నేను మా కొంపకి ఇచ్చిన నుంచి నా బిడ్డ ఏడుస్తుందిరా అంటాడు. కొంపని తిడతాడు కానీ వాళ్ళని తిట్టాడు, చేసుకుని తిట్టాడు, బాధ పెట్టని తిట్టాడు, కట్నం తీసుకుని తిట్టాడు. కాబట్టి ఏది మంచిగా ఒరే ఆ ఇంటితనం మంచిదిరా, వాళ్ళు చాలా మంచి మనసులు ఆ ఇంటితనం, ఆ ఇంటి సౌమ్యులు. ఆ పిల్లలు సార్ ఒరే ఆ పిల్లల్ని ఇంట్లో పూలు పెట్టి చేసుకోవచ్చురా, పనులు పెట్టి చేసుకొచ్చుకోవచ్చురా అంటారనమాట. ఈ అమ్మ లిగాడ కొంపరే ఆ ఇంట్లో చేసుకుంటే పోతారే అంటారు. కాబట్టి ఏమ్మ భూమి మీద మనిషి వల్ల మనిషి, ఇండ్లు వల్ల లేదు. దీనికి సరిపోనట్టే ఇల్లాలి ముఖం వీధి గుమ్మని చెప్పిన లోకోక్తులు అనగా వాస్తుశాస్త్రం వల్ల వీధి గుమ్మం చూసినంత మాత్రం చేతనే ఆ ఇల్లాలు సంతానవతియ లేక వందేయ, సౌభాగ్యవతియ కాదా, శుచివంతురాలా కాదా మొదలగు విషయాలు తెలుసా నీవు. దిశ కుదిరినా దశ కుదిరినా వాడుకుని బట్టి గృహ నిర్మాణం చేసే స్థలము దిశలు 8 శాస్త్ర ప్రకారం కుదరదు. అందుకు ఈశాన్యం లోపించిందనుకో తినే దిక్కు లేదురా అంటారు. ఆగ్నేయం పెరిగిందనుకో అనారోగ్యాలు వస్తాయి. నైరుతి పెరిగితే సంపడమా సావడమా వస్తుంది. కాబట్టి వద్దు. ఇప్పుడు మీ ఊర్లో కూడా ఇట్లా దక్షిణం ఫేసులు ఉండేటివి అట్లా నైరుతులు పెంచినారు మెట్ల వెళ్ళ. ఎంతవరకు క్షేమం ఉండే మీరు ఒకసారి ఆలోచన చేయరు. ఇప్పుడు ఏమన్నా రోజు ఇప్పుడు ఏమన్నా కనపడుతున్నాయి కదా ఇంట్లో అట్లాంటివి. ఉండేది ఎక్కడ ఉండేది చెక్ చేసి ఆ గోడకు 3 అడుగులు ఇస్తున్నారా, 2 అడుగులు ఇస్తున్నారా? 2 అడుగులు ఉంటే ఉండొచ్చు కదా. ఉండొచ్చు. ఒకవేళ చెక్ చేస్తే కన్నా ఆ వరకు చెక్ చేస్తాం అంటే ఉండొచ్చు కదా. ఉండొచ్చు. ఇక్కడ కూడా 3 అడుగులు, ఇక్కడ 2 అడుగులు అడుగునే చాలు. ఇక్కడ అడుగునే ఏమంటే ఆ బోరు స్ప్రెడ్ అవుతుందని బాధ. అంటే అది ఫినిషింగ్ చేసినది ఏంది అంత సంపులక్క తయారు చేసినది అది.
ట్యాంక్ ట్యాంకులు మొత్తం సర్లే చంపేది నీకు గుంత ఆపించాను ఇది ఇట్టుంటే ఇట్లా అంతే. ఆ వారకు బూర్సలికి వస్తుందా? ఒక అడుగు బూర్సలికి వస్తుందా ఆ వారకు? వస్తే పుడతాం దాన్ని. అదే ఒక అడుగు బూర్సుగా వస్తే అడుగునారన్నా బుడుసు కనీసం అడుగు ఉంటే కదా. ఉండే ఒకవేళ బుడుచుకుంటే దాన్ని పుడతాం. అదే ఇంకా లేదంటే బూర్సు పెట్టు. లేదనుకో ఇంకా దాని కన్నా 2 అడుగులు ఒక మనకి 3 అడుగులు ఉంటే కూడా చాలు గుంత లోతుందది ఎట్లా లోసంలో ఇట్లా అన్నమాట. ఇది అది కాబట్టి ఎవరి ఇల్లు బాగుంటే వాడు రాజు, ఎవరి ఇల్లు బాగాలేకుంటే వాడు విధవ అన్నా. ఇది వాస్తు శాస్త్రం. ఇది ఇప్పుడు నీకు బ్రహ్మాండం ఉంది, పనమట కోనేరు ఉంది, సూర్యునికినేమో పెద్ద నిధి ఇది, కోటి నిధుల కన్నా పెద్ద నిధి కోటి నిధి అంటారు. కానీ ఎప్పుడు పోయే ఉండదు సరిగ్గా పూజలో. శివరాత్రి అప్పుడు జమ్ ఉంటుంది, ఆ కార్తీక మాసంలో 2 నాళ్ళు ఉంటుంది, ఇంకా మరుసనాడు ఉండదు. కార్తీక సోమవారం అంటే కార్తీక మళ్ళీ మంగళవారం నాడు ఎవడు రాడు. ఇది గౌడు ఏదన్నా కానీ కాక ఇప్పుడు ఎవరి ఇల్లు బాగుంటే వాడు రాజు, ఎవరి ఇల్లు బాగాలేకుంటే వాడు విధవ. మన దేశానికి హిమాలయంలో ఎత్తైన కొండలు ఉన్నందుకు పిల్లలు ఉన్న ఒక్కని ప్రధానమంత్రిని చెప్పు. ఇట్లనమాట ఇవి. ఈ సన్నం తోలు పోతే ఇంతే ఉంటుంది. కాబట్టి వద్దు, ఇది చేసుకో, చేసుకో.